జగనన్న పుణ్యమా అని చరిత్రలో ముంపుకు గురికాని కోవూరు సైతం మురిగిందని కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. విజయంతో రాష్ట్ర పాలన చేస్తున్నందున సమయపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అవాదాతలకు సకాలంలో నగదు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం 5 ఏళ్లు జగన్ పాలన వలన వెనకబడిందని గుర్తు చేశారు. మద్యం, ఇసుక విధానాలతో ప్రజలను ఇబ్బంది పాలు చేసి చేతకాని పాలన చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని మండిపడ్డారు. మద్యానికి ప్రెసిడెంట్ బ్రాండ్ పేరు పెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని మండిపడ్డారు. చరిత్రలో కోవూరు వర్షాలకు మునిగిన దాఖలాలు లేవని, జగన్ పాలనలో కోవూరు సైతం ముంపుకు గురైందని, ఇష్టమొచ్చిన సొంత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనులు గత వైసీపీ పాలకులని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల్లో గ్యాస్ కొనలేక దాదాపు 1200 దాకా పోయిన గ్యాస్ని ఈరోజు కొనలేని పరిస్థితుల్లో ఉచితంగా గ్యాస్ ఇవ్వడం అంటే అది ఒక చంద్రబాబు నాయుడికే దక్కిందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. అదే రకంగా చూస్తే మద్యం ఈరోజు ఒకటే చెప్తున్నాడు మా నాయకుడు, 99 రూపాయలకే కోటకి నాణ్యమైన మందు అందిస్తాం. 250 రూపాయలు 200 రూపాయలు పెట్టి గత ప్రభుత్వంలో క్వార్టరు జే బ్రాండ్ పెట్టి జగన్ 11 రెడ్డి తయారు చేసి వాళ్ళ గ్రూప్ తయారు చేసి లక్షల కోట్లు దోచుకొని మొత్తం ప్రజలు ఇంత వ్యాధులతో రక్తం కక్కొని వేలాది మంది కూడా చనిపోయిన విషయం మనం ఇంకా మర్చిపోలేదని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మద్యం పాలసీ పెడుతూ వాళ్ళలో ఒక 10% కళ్ళు గీత కార్మికులు కూడా ఇవ్వాలి బ్రాందీ షాపులు అని పెట్టిన ఏకైక భారతదేశంలో ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చూస్తే చేతగాని దద్దమ్మల మంత్రుల గతంలో మన నెల్లూరులో చూసాం, 2 సార్లు వరదలు వచ్చినాయి. వెంకటేశ్వరపురం వెంకటేశ్వరపురం 2 సార్లు మునిగిపోయింది, పొర్లకట్టు మునిగిపోయింది. సోన్సుల కెపాసిటీ 75%. కానీ ఆనాటి అనిల్కి అది తెలియదు, అట్ట ఉంచేశాడు. లాస్ట్లో 4 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఒకేసారి వదిలేశాడు. 4 లక్షల క్యూసెక్కులు అంటే దాదాపు 38 టీఎంసీలు ఒక్కసారి వదలటంతో మొత్తం మునిగిపోయినాయి. వెంకటేశ్వరపురం మునిగిపోయింది. కోవూరు చరిత్రలో కోవూరు ఎప్పుడు మునగల, ఈసారి ముంచేశాడు జగనన్న, అది కూడా మునిగిపోయింది. రాజుపాలెం దాకా మునిగింది. ఆ ఘనత ఎవరిది? జగన్ అన్నది, అనిల్ కుమార్ యాదవ్ది. అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు తమిళనాడులో చూడండి, అమ్మ క్యాంటీన్ని డిఎంకే వచ్చినా అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారు మళ్ళీ దాన్ని రన్ చేస్తున్నాడు. మరి పేదలు తినే అన్నాన్ని రద్దు చేసినటువంటి ఈ 11 రెడ్డి మళ్ళీ రాగానే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో అన్న క్యాంటీన్ తిరిగి మళ్ళీ ప్రజలకి ఈరోజు 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది పేదవారికి. అదే రకంగా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వం. ఈ నెల ఇస్తే వచ్చే నెల వస్తుందో లేదో, 6-7 తేదీలు మొత్తం 15వ తేదీలకి జీతాలు ప్రభుత్వం దివాలాలు తీసిపోయిన 11 రెడ్డి నాయకత్వంలో చంద్రబాబు సమర్థతో ప్రతి నెల 1వ తేదీ ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ ఘనత చంద్రబాబుది కాదా అని అడుగుతున్నా. ఒక మేధాశక్తి, ఒక మేధావర్గం ఈ భారతదేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి నేను 11 రెడ్డి గారికి తెలియజేస్తున్నా. చేతగాని దద్దమ్మ 11 రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఈరోజు చూస్తే అన్ని వ్యాపారాలు మీయే. ఇసుక దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు, చివరికి సాక్షి పేపర్లో మా గవర్నమెంట్ తరఫున 443 కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను చెప్తున్నా
దాని మీద ఎంక్వైరీ వేయండి. దానికి ఇన్ఛార్జ్ ఎవరు, వాడిని అరెస్ట్ చేయండి వెంటనే అని డిమాండ్ చేస్తున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఒక పత్రికకి ఇంత అమౌంట్లో డబ్బులు ఇచ్చిందని అడుగుతున్నా, ఎంత మోసం కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు పెంచుకున్న దాంట్లో ఇది భాగం కాదా అని అడుగుతున్నా. మరి ఈరోజు చూస్తే సిగ్గు లేకుంటే జే బ్రాండ్ మీద ప్రెసిడెంట్ మెడల్ అని ఒకసారి ఒక పేరు పెట్టి అమ్మారు. మేమంతా ధర్నా చేశాం. ప్రెసిడెంట్ మెడల్ అంటే అత్యుత్తమైనటువంటి మెడల్. ఆ పేరు కూడా మధ్యాహ్నం పెట్టారంటే సిగ్గులేని ప్రభుత్వం, గత ప్రభుత్వం, సిగ్గులేని లెవన్ రెడ్డి, సిగ్గులేనటువంటి ఎవడు వాడు చిత్తూరు జిల్లా మంత్రి రెడ్డి పెద్దిరెడ్డి గారు, వీళ్ళందరూ కలిపి చివరికి ప్రెసిడెంట్ మెడల్ పేరు పెడితే. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 9959396868 ఆది